నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్. నేను విజయ్ శంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రీన్ ఫీల్డ్ తో రైతులు నష్టపోతున్నారు, ప్రభుత్వం ఆదుకోవాలని ఈటెల డిమాండ్. తన తనయుడిని గెలిపించాలి, ఓటేసి ఆశీర్వదించాలి. వీర శివాజీ జయంతి, భారతీయుల ఘన నివాళి. శ్రీనివాస మంగాపురంలో బ్రహ్మోత్సవాలు, అడుగడుగునా భక్తుల హారతులు. డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎం చంద్రబాబు హాజరవుతున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ వాయిదా పడింది. ఈ నెల 20న రాష్ట్ర కేబినెట్ భేటీ నిర్వహించాలని భావించారు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు అదే రోజున ఢిల్లీ వెళ్తున్నారు. రేపు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆహ్వానం అందుకున్న ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు కూడా ఉన్నారు. ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని బీజేపీ హైకమాండ్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. దీంతో చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్తున్నారు. చంద్రబాబు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక కేబినెట్ భేటీ రీషెడ్యూల్ చేసే అవకాశం ఉంది. తూర్పుగోదావరి జిల్లా ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన తనయుడు జీవి సుందర్కు అవకాశాలు మెండుగా ఉన్నాయని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అనపర్తి వచ్చిన హర్షకుమార్ అనపర్తి ప్రెస్ క్లబ్లో పాత్రికేయులతో మాట్లాడారు. పట్టభద్రులు తమ సమస్యలను పరిష్కరించే వారి కోసం ఎదురు చూస్తున్నారన్నారు. తన తనయుడు జీవి సుందర్ను గెలిపిస్తే పార్లమెంటు పరిధిలో మల్టీనేషనల్ కంపెనీలను సమన్వయపరుచుకుంటూ నిరుద్యోగుల కోసం ఉద్యోగ కల్పనకు కృషి చేస్తానన్నారు. ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పన కోసం వ్యాపారాలు ప్రారంభించుకునేందుకు రుణాలు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన తనయుడికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో మీ అందరికీ తెలుసు జీవి సుందర్ నుంచి ఉన్నాడు. జీవి సుందర్ అంటే మా అబ్బాయి. ఈ రోజున కంప్లీట్ గా నెగ్గే అవకాశం ఉన్న అభ్యర్థి. ఎందువల్లంటే అభ్యర్థులు జనరల్ గా మామూలు జనరల్ ఎలక్షన్స్ లో మేనిఫెస్టో ఉంటుంది, నెగ్గిన తర్వాత ఏం చేస్తారు అన్నది చెప్తారు. ఈ ఎలక్షన్స్ లో ఈ పార్టీలకు అతీతంగా జరిగే ఎలక్షన్, పార్టీ అభ్యర్థులు ఉండరు, పార్టీ గుర్తులు కూడా ఉండవు. కానీ మామూలుగా పట్టభద్రుల సమస్యల్ని ఎవరు కౌన్సిల్లో ప్రతిపాదిస్తారు, కౌన్సిల్లో ఎత్తుతారో వాళ్ళకి చెయ్యాలన్న ఉద్దేశంతోనే పట్టభద్రులు ఉంటారు. వాళ్ళ సమస్యల గురించి కౌన్సిల్లో మాట్లాడే వాళ్ళ గురించి వాళ్ళు ఎదురు చూస్తారు. అటువంటిది ఈ ఎలక్షన్ కూడా తెలుగుదేశం తమ అభ్యర్థిని నిల్చోబెట్టింది. ఈ ఎలక్షన్స్ లో మా అభ్యర్థి జీవి సుందర్ తన ఎలక్షన్ లో నెగ్గితే ఏం చెప్తాడు, ఏం చేస్తాడు అన్నది చెప్పి క్లియర్ గా ఓట్లు అడుగుతా ఉన్నాడు. అతను ఎలక్షన్ లో నెగ్గితే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ జాబ్ మేళాలు నిర్వహిస్తా అన్నాడు, ఎంఎన్సి కంపెనీని తీసుకొచ్చి. అట్లాగే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, స్కిల్ డెవలప్మెంట్, తర్వాత అందరినీ కంపెనీస్ ఈ మూడింటిని సమన్వయపరిచి ఎంఎన్సి కంపెనీలకి ఈ మన ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా క్యాండిడేట్లని రిక్వైర్మెంట్ ని ఈ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా ఫుల్ఫిల్ చేయడానికి ప్రయత్నిస్తామని చెప్తా ఉన్నాడు. ఎంటర్ప్రినర్స్ అంటే యువకులు వ్యాపార రంగంలో రాణించాలనుకున్న వాళ్ళకి ఈ లోన్లు ఎలా తీసుకోవాలి, సిజిటిఎంఎస్, తర్వాత ముద్రా లోన్స్, ఇవన్నీ, అలాగే ఈ ఎంఎస్ఎంఈ లోన్స్, ఇవన్నీ ఏ వ్యాపారాలు పెడితే బాగుంటుంది అవి కూడా క్లాసెస్ ఆయన ప్రతి నియోజకవర్గ వారీగా పెడతానని కూడా చెప్తా ఉన్నాడు.
అంతేకాకుండా తన గొంతుగా ఉపాధ్యాయుల గొంతుకు అవుతుంది అన్నాడు, తన గొంతుగా నిరుద్యోగుల గొంతుకు అవుతుంది అన్నాడు, తన గొంతుగా కాంట్రాక్ట్ లెక్చరర్ల గొంతుకు అవుతుంది అన్నాడు, తన గొంతుగా ఆశా వర్కర్స్ గొంతుకు అవుతుంది అన్నాడు, తన గొంతుగా అంగన్వాడీ టీచర్స్ గొంతుకు అవుతుంది అన్నాడు, జిపిఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ని సపోర్ట్ చేస్తూ వాళ్ళ గురించి ఫైట్ చేస్తా అన్నాడు, ప్రభుత్వ ఉద్యోగుల గురించి. ఇలాగా ప్రజల తరపున ప్రజా సమస్యల పట్ల కౌన్సిల్లో నేను మాట్లాడేటట్టుగా నేను చేస్తాను, నేను మాట్లాడతాను. వాళ్ళ సమస్యలన్నీ కౌన్సిల్ దృష్టి. నెల్లూరు జిల్లాలోని కాకుపల్లిలో గడప గడపకు కోటంరెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తే ప్రజలు వాస్తవిక సమస్యలు తెలుస్తాయని టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని చెప్పారు. నిత్యం ప్రజల కోసం పోరాడతామని, ప్రజల్లోనే ఉంటామని గిరిధర్ రెడ్డి తెలిపారు. ఉద్యోగాల కోసం అనేక రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి పెట్టుబడులు మొత్తం కూడా ఇతర రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానిస్తూ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క అమరావతి ఆంధ్రుల ఏకైక రాజధాని అద్భుతంగా నిర్మిస్తూ రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి పోలవరం నిర్మాణానికి మొత్తం కూడా ఆ యొక్క అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నటువంటి తీరు ప్రజలందరూ కూడా వివరించాలా. ఎక్కడికక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి నేరుగా కుటుంబంతో సంబంధాలు పెట్టుకోవాలా, ఎక్కడికక్కడ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వీటన్నిటి కూడా ప్రచారం చేయాలా అన్న ఉద్దేశంతో సాగిస్తూ ఉన్నారు. మొట్టమొదటగా గత 35 రోజులుగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సాగిస్తున్న ఈ యొక్క ఇంటింటి యాత్రలో మొట్టమొదటగా నేను కూడా ఈరోజు పాల్గొంటున్నా. వారితో కలిసి 4 అడుగులు వేయటం జరిగింది. నా ఉద్దేశం ఒకటే, నా ఆలోచన ఒకటే. ఎమ్మెల్యేలంటే లేదా ఎమ్మెల్యే కార్యాలయం అంటే లేదా తెలుగుదేశం పార్టీ నాయకులంటే ఎన్నికల వేళ మాత్రమే వచ్చే నాయకులు కాదు. ఎన్నికలు ఉన్నా లేకున్నా ఎమ్మెల్యే అంటే నిరంతరం ప్రజల్లో ఉండాలా, ఎమ్మెల్యే కార్యాలయం నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలా, తెలుగుదేశం పార్టీ నాయకులు నిరంతరం ప్రజల మధ్యలో ఉండాలా. అంతిమంగా ప్రజలందరూ కూడా ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలంటే మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎలా ఉండాలా, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలా ఉండాలంటే నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎలా ఉంటారో అలా ఉండాలా అని ప్రజలందరూ కూడా సగర్వంగా చెప్పుకునే విధంగా ముందుకు సాగాల అన్నటువంటి ఆలోచనతో ఈనాటి ఈ కార్యక్రమాలన్నీ కూడా రూపొందించడం. గ్రామ గ్రామం, ఇళ్ళు, నగరంలోని డివిజన్లు ఇవన్నీ కూడా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తిరిగేటప్పుడు అపూర్వ స్పందన. ప్రజల్లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పట్ల, చంద్రబాబు గారి పట్ల వెల్లువెత్తున్నటువంటి ఒక అపూర్వ స్పందన నిజంగా అద్భుతం. అంతేకాకుండా రూరల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులతో 191 కోట్ల నిధులతో సాగుతున్నటువంటి అభివృద్ధి పనులు ఇవన్నీ కలగలిపి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క గడప గడప ఇంటింటి యాత్ర సాగుతుంది. అదేవిధంగా గత 37 రోజులుగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18వ గ్రామం 21, 22 కొట్టేపాడులో జరుగుతుంది. ముఖ్యంగా దీని ఉద్దేశం గత సార్వత్రిక ఎన్నికల్లో శాసనసభ్యులుగా 3వసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మా సోదరులు శ్రీధర్ రెడ్డి గారు పోటీ చేసినప్పుడు కొంత మీడియా మిత్రులందరూ కూడా తెలుసు. ఎలక్షన్స్కి ముందు 2 నెలల ముందు ఏమేమి మాట్లాడినారో, ఎలా మాట్లాడినారో, ప్రత్యర్థిగా నిలబడిన వ్యక్తి ఎంత విష ప్రచారం చేసినారో ఇవన్నీ చూసి చాలామంది చాలా కళలు, చాలా ఊహలు, రాత్రులు, పొగులు తేడా లేకుండా కలగన్న విషయం అందరూ తెలిసింది. అయితే నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు వాస్తవాలు తెలుసు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలకి ఎవరైతే అందుబాటులో ఉంటారో, ఎవరైతే ఫోన్ చేస్తే పలుకుతారో, ఎవరు మన కుటుంబ సభ్యుడు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి కాకుండా ఇంటికి పోతే మిద్ది దిగి 2-3 గంటలు కూర్చోబెట్టే వ్యక్తి కాకుండా ప్రతిరోజు నిత్యం ఆదివారం, శనివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, బేస్తవారం, శుక్రవారం తేడా లేకుండా
ఉదయం 7 గంటల నుంచి రాత్రి దాకా కూడా నిత్యం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల క్షేమం సంక్షేమం కోరుకునే వ్యక్తి సేదరెడ్డి అని ఆ ఎన్నికల్లో అవతల డబ్బు మదంతో ఎవరు ప్రవర్తించిన విధంగా హీనంగా ప్రవర్తించిన వ్యక్తికి ఈ జిల్లాలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజలు తగిన గుణపాఠం చెప్పి గత ఎన్నికల్లో 35,000 భారీ మెజార్టీతో శాసనసభ్యులుగా సేదరెడ్డి గారిని గెలిపించడం. తెలంగాణలో స్టార్టప్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగేసింది. అంతర్జాతీయ భాగస్వామ్యమే లక్ష్యంగా బ్రెజిల్కు చెందిన గోయాస్ హబ్తో టీ హబ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు హెచ్ఐసిసిలో గో యాస్ హబ్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం సీఎం మంత్రి సమక్షంలో టీ హబ్ సీఈఓ సుజిత్, బ్రెజిల్కు చెందిన గోయాస్ హబ్ ప్రతినిధి జోస్ ఫ్రెడరికోతో ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందంతో తెలంగాణ స్టార్టప్లకు బ్రెజిల్లో, అలాగే బ్రెజిల్ స్టార్టప్లకు రాష్ట్రంలో అవకాశాలు లభిస్తాయి. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, అగ్రిటెక్, హెల్త్ కేర్, బయోటెక్, మైనింగ్ రంగాల్లో పరస్పరం సహకరించుకుంటాయి. భారత్తో పాటు బ్రెజిల్ స్టార్టప్ ఎకో సిస్టమ్ల మధ్య సంబంధాలను ఈ ఒప్పందం బలోపేతం చేస్తుందని ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. గ్రీన్ఫీల్డ్ హైవే భూసేకరణతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. నేషనల్ హైవే కోసం సేకరించే భూములను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని, ఇందుకు కేంద్రం డబ్బులు చెల్లిస్తోందని చెప్పారు. వరంగల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటెల మాట్లాడారు. గ్రీన్ఫీల్డ్ హైవే పనులు వేగంగా జరుగుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. అదేవిధంగా పిఆర్టీలో పనిచేసినటువంటి చిన్నకేశ్వరరెడ్డి గారు కూడా ఇప్పుడున్న ఈ పరిస్థితులలో నాయకులుగా ఎన్నికయ్యే వాళ్ళు తొత్తులుగా ఉండద్దు, తొత్తులకు ఉండకటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తా అని చెప్పి 3 రోజులుగా మాతో పాటు తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ ఎక్కడ పోయినా పైన ఏ డిస్కషన్స్ ఉన్నా కూడా లోపల మాత్రం బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పినాం, కాంగ్రెస్ పార్టీకి కూడా బుద్ధి చెప్పాలి, బుద్ధి చెప్పేటువంటి ఏకైక పార్టీ బీజేపీ అనేటువంటి భావన ఉంది. కాబట్టి ఇవాళ ఈ వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్లకు అదేవిధంగా లెక్చరర్స్కి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, భారతీయ జనతా పార్టీని గెలిపించమని చెప్పి కోరుతా ఉన్నా. నిన్న వస్తుంటే ఈ సంగం మండలంలో ఊరుగొండ దగ్గర గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు సంబంధించిన వాళ్ళు కలిసిండ్రు. దేశవ్యాప్తంగా గ్రీన్ఫీల్డ్ రోడ్స్ కానీ నేషనల్ హైవేస్ కానీ శరవేగంగా విస్తరిస్తూ ఉన్నాయి. చదువుకున్న రాష్ట్రాలేమో నేషనల్ హైవేస్ వస్తూ ఉన్నాయి, రైతాంగానికి ఇబ్బంది కలగద్దని చెప్పి అక్కడ ప్రాక్టికల్గా ఏ ధర అయితే ఉందో ఆ ధర ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ భూములను ఎన్హాన్స్ చేసి వాళ్ళు చూపించుకున్నారు. ఆడ 10 లక్షల రూపాయలు ఉంటే 10 లక్షల రూపాయలు ఉంది భూమి విలువ, 50 లక్షల రూపాయలు ఉంటే 50 లక్షల రూపాయలు ఉంది రిజిస్టర్డ్ వాల్యూ పెంచుకున్నారు. అక్కడ రైతాంగానికి పెద్ద ఇబ్బందులు లేవు. కానీ తెలంగాణలో కేసీఆర్ గారు ఉండగా ఎక్కడ కూడా ఒక్క దగ్గర ఈ నేషనల్ హైవేస్ వస్తున్న దగ్గర సర్వేలు చేయలేదు. ఈ భూముల ధరలు రివ్యూ చేయకపోవడం వల్ల, పెంచకపోవడం వల్ల ఇవాళ అనేక రకాల అనర్థాలకు తావుతీస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా అక్వైరీ చేసేటువంటి రోడ్ల భూములు కావచ్చు, RRR పేట అక్వైరీ చేసే భూములు కావచ్చు, గ్రీన్ ఫీల్డ్ పేట అక్వైరీ చేసే భూములు కావచ్చు, నేషనల్ హైవేస్ పేట అక్వైరీ చేసే భూములకు కావచ్చు, విపరీతమైన తేడా ఉన్నది. మొన్న నేను పార్లమెంట్లో స్వయంగా భారతీయ జనతా పార్టీ ఎంపీనై ఉండి మాట్లాడినా, అయ్యా భూముల వాల్యూ ఏమో రిజిస్టర్డ్ వాల్యూ 2 లక్షలు 3 లక్షల రూపాయలే ఉంది, కానీ అక్కడ కొనుక్కుందామని పోతే, అమ్ముకుందామని పోతే 2 కోట్ల రూపాయలు 3 కోట్ల రూపాయలు ఉన్నది. మనం ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వగలము. ఇక్కడ ల్యాండ్ అక్వేషన్లో అక్కడ రిజిస్టర్డ్ వాల్యూ ఉంటే పార్లమెంట్ చేసిన చట్టం ప్రకారంగా 3 రేట్లు ఇవ్వచ్చు. 3 రేట్లు ఇవ్వచ్చు అంటే 2 లక్షల రూపాయలు ఉంటే 6 లక్షల రూపాయలు ఇచ్చే ఆస్కారం ఉంది. అది గ్రామీణ ప్రాంతాల్లో అయితేనే. మళ్ళీ అదే
మాజీ సీఎం జగన్ ఇవాళ గుంటూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా మిర్చి యార్డ్లో రైతులను జగన్ పరామర్శించారు. అయితే జగన్ పర్యటనకు ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో మిర్చి యార్డ్లో రాజకీయ ఫోటోలు, ఫ్లెక్సీలు, సమావేశాలు నిర్వహించడం నిషేధమంటూ మైక్లో ప్రచారం చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ అనౌన్స్మెంట్ చేశారు. అయితే జగన్ పర్యటన జరిపేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేశారు. గుంటూరు మిర్చి యార్డు సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారి సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గుంటూరు మిర్చి యార్డు ఎంత దూరం? సచివాలయానికి తన సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈరోజు ఉన్నారు. రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాల పైన రావాల్సిన పంట ఈరోజు 10-15 క్వింటాలకే పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున రేటు చూస్తే నిరుడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం 10-11,000 రూపాయలు కూడా కొనే నాథుడు లేడు. రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అమ్ముకోలేని పరిస్థితిలో, రేటు లేని పరిస్థితిలో, ఒకవైపున పంట తెగుళ్ల వల్ల పంట ఈల్డ్ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈరోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి. ఇదే గుంటూరు మిర్చి యార్డులో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట తీసుకున్నా కూడా కందులు గాని, మినుము గాని, పెసరు గాని, టమాటో గాని, పత్తి గాని, ఇలా ఏ పంట తీసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో కనిపిస్తా ఉంది. మరోవైపున చూస్తే చంద్రబాబు నాయుడు గారు రైతులను దళారీలకు అమ్మేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతు జీవితంలో వెలుగులు చూడడానికి ప్రవేశపెట్టిన సంస్కరణలన్నీ కూడా ఈరోజు అన్ని కూడా కనపడకుండా పోయే పరిస్థితి. ఏలూరు జిల్లా భలే రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి సమీక్ష నిర్వహించారు. బలివే ఆలయానికి చేరుకున్న కలెక్టర్కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్ పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం కలెక్టర్ బలివే ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. బలివే శివరాత్రి సందర్భంగా ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
సనాతన భారతీయుల హృదయ సామ్రాట్టుగా నిలిచిన ఛత్రపతి శివాజీ జయంతి నేడు వన్నె తరగని పరాక్రమ స్ఫూర్తి ప్రేరణ శక్తిని అందిస్తూ నేటి భారతీయ యువతరానికి అలాగే భవిష్యత్తు తరానికి పటిష్ట పునాది వేసిన వీరుడు యోధుడు పరాక్రమశీలుడు మరాఠా ఛత్రపతి శివాజీ రాజా భోస్లే జయంతి. సమర్థ రామదాసు ప్రియ శిష్యుడిగా సామాజిక సమరసత వెల్లివిరిసేలాగా 17 సంవత్సరాల వయస్సు నుండే కార్యదీక్షాధారుడై భారత మాత ఒడిలో శాశ్వతంగా నిద్రించే వరకు హిందూ సామ్రాజ్య స్థాపన లక్ష్యంగా ఊపిరిగా బ్రతికిన పరాక్రమ యోధ శివాజీ మహారాజ్ జీవితం నిత్యం స్ఫూర్తి, ప్రాతస్మరణీయం. పరిపాలనా దక్షత, ప్రజా సంక్షేమం, సైన్య నిర్వహణ, చతురంగ బల నిర్వహణ, దౌత్య నీతి, పరమత సహనం, స్త్రీల పట్ల ఆదరణీయ మాతృభావన, ప్రకృతిలోని ప్రతి జీవి పట్ల భూతదయ కలిగిన వాడు వీర శివాజీ. తన రాజ్య పాలనలో అష్ట ప్రధానులను ఏర్పాటు చేసుకుని సుభిక్షమైన పటిష్ట పాలన సాగించి పశ్చిమ భారతాన సాధారణ శకం 1677 జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి నాడు పట్టాభిషిక్తుడై హిందూ సామ్రాజ్య దివాస్కి పునాదులు వేసి యావత్ భారతావనికి హిందూ సామ్రాజ్య పాదుషాహి హైందవ సామ్రాజ్యకాంక్షను సజీవంగా రగిలింపజేసిన వీరపుత్రుడు శివాజీ మహారాజ్. భవానీ మాత ఆరాధనలో సమర్థ రామదాసు మార్గదర్శనలో 1677 శ్రీశైల భ్రమరాంబిక క్షేత్రమందు ఆ భ్రమరాంబ మాత ఆశీస్సులతో వీర ఖడ్గాన్ని పొంది ఇనుమడించిన పరాక్రమ శక్తితో శివాజీ మహారాజ్ జయంతిని నేడు ప్రతి ఒక్కరూ నిర్వహిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యక్షంగా స్వరూపమైన శ్రీ సూర్య భగవానుని దివ్య కిరణాలు నేరుగా శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలపై పడ్డం జరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాలపై కిరణాలు పడ్డం ఇది రెండోసారి. గత సంవత్సరం ఇదే రోజున సూర్యకిరణాలు స్వామివారి పాదాలపై పడ్డం గమనించారు ఆలయ నిర్వాహకులు. సూర్యకిరణాలు శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాలపై పట్టాన్ని భగవత్ కృపగా తెలిపారు ఆలయ అర్చకులు. అలానే ఆలయ నిర్మాణ శైలిని కూడా మెచ్చుకోకుండా ఉండలేం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాల కృష్ణుడి అలంకారంలో చినశేష వాహనంపై అభయమిచ్చారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్త బృందాల కోలాటాలు, చెక్క భజనలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. రెండో రోజు ఉదయం శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుడు ఒక్కరే 5 తలల గల చిన్నశేష వాహనాన్ని అధిష్ఠించారు. చినశేష వాహనం శ్రీవారి వ్యక్త రూపమైన పంచభౌతిక ప్రకృతికి సంకేతం కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వాసానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. విశ్వం కల్పించే శ్రీవారి ప్రకృతి విష్ణువు ఈ ప్రకృతికి ఆధారమై దాన్ని నడిపించే శక్తి. స్వామి విశ్వాన్ని రక్షించేవాడు కనుక శేషునిపై తానొక్కడే విహరిస్తాడు. ITV ఇప్పటివరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూ 4 Sides న్యూస్.